కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతుల పక్షాన నిలిచినందుకు తమపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తప్పుడు కేసులు ఎన్నడూ నిలవవు అని చెప్పారు. న్యాయస్థానంపై నమ్మకం ఉంచి 8 ఏళ్ల పాటు పోరాటం చేశాము అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తనపై రైతులపై పెట్టిన అక్రమ కేసులను న్యాయమూర్తి కొట్టివేశారు అని హర్షం వ్యక్తం చేశారు. ఆ రోజు కేసు పెట్టినప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఏదైతే మీ కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉన్నారో మా ప్రాంత ప్రజలకి, మా రైతు సోదరులకు అన్యాయం జరుగుతూ ఉంది. పెట్టినా ఒక్క చుక్క నీరివ్వకుండా ఇంకో దిక్కు వారి భూములను గుంజుకుంటూ, ఇళ్లను గుంజుకుంటూ, వారి పొందుతా ఉన్న ఉపాధిని కోల్పోతా ఉన్న సందర్భంలో అన్యాయం జరుగుతూ ఉంది అని ఆ రోజు ఆ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలకు చెప్తే, మమ్మలను ప్రశ్నిస్తావని, మమ్మలను ప్రశ్నించే ఎవరు లేరు అని అటు రైతుల మీద, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకుల పైన, మా పైన అక్రమంగా కేసు పెడితే ఆ రోజు కూడా చెప్పినాం.